దుర్యోధన దుశ్శాసన కీచక పర్వాలు ఎప్పుడో మహాభారత కాలంలోనే అయిపోయాయి అనుకుంటే పొరపాటే. ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పుణ్యమాని అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఇలాంటి సంఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. తాజాగా జరిగినటువంటి కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజ్ సంఘటన ఇందుకు నిలువెత్తు ఉదాహరణ. ఆ విద్యార్థినులు జీజీహెచ్ లో పారామెడికల్ కోర్స్ లో జాయిన్ అయ్యి అక్కడ ప్రాక్టీస్ చేస్తుండగా అక్కడ ఉన్నటువంటి ల్యాబ్ టెక్నీషియన్స్, ఆ మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్ చెందినటువంటి వాళ్ళు ఆ విద్యార్థినులపై అసభ్యకరంగా వీడియోలు తీస్తూ, ఫోటోలు తీస్తూ, వాళ్లతో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ, మీద చేతులేస్తూ, అసభ్య పదజాలంతో వాళ్ళని దూషిస్తూ, కించపరుస్తూ గత నెల రోజులుగా వాళ్ళని వేధిస్తూ వస్తున్నారు. ఈ ఆడపిల్లలు ఈ మానసిక క్షోభ అంతా అనుభవించిన తర్వాత ఇప్పుడు వాళ్ళని సస్పెండ్ చేయడం ఇది కాదు కదా సమస్య. మీరేం చెప్పారు? ఆడపిల్లలపై ఎవరైనా చేయి వేస్తే తొక్కి పట్టి నార తీస్తాం, మహిళల భద్రత మాకు అత్యంత ముఖ్యమైన విషయం అన్నారు మన కూటమి పెద్దలు. మరి ఈ రోజున ఏం చేస్తున్నారు ఆ మహిళల భద్రతకు సంబంధించి? ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో రాష్ట్రంలో ఉన్న ఆడవాళ్ళకి, మహిళలకి ఎంతో అండగా నిలిచింది. చట్టాలు తీసుకొచ్చే ప్రయత్నాలు చేశాం. దిశ యాప్ ద్వారా ఎంతో మందికి ఒక ధైర్యాన్ని ఇచ్చాం. అలాంటి ధైర్యం ఈ రోజు ఇవ్వలేకపోతున్నారు. దానికి మీ సమాధానం? రంగరాయ మెడికల్ కాలేజీలో ఆడపిల్లల పట్ల కొందరు తప్పుగా ప్రవర్తించారు. ఎవరో ఒక అన్నోన్ పర్సన్ ఒక మెయిల్ పెట్టారు కలెక్టర్ గారికి. వాళ్ళ పేరు ఊరు కూడా లేదు. అన్నోన్ మెయిల్ వస్తే దాని మీద తక్షణం చర్యలు తీసుకుంది ఈ ప్రభుత్వం. తక్షణ చర్యలు తీసుకుని ఎంక్వైరీ చేశారు. నిజమని తేలింది. ఆడపిల్లలు చెప్పారు, వెంటనే సస్పెండ్ చేశారు. అంటే కూటమి ప్రభుత్వం ఆడపిల్లల భద్రత పట్ల తక్షణం స్పందించడం, ఒకవేళ ప్రజల్లోకి వెళ్ళిపోతే అరే ప్రజల అభిమానం కూటమి ప్రభుత్వం మీద ఇంకా పెరిగిపోద్ది అనుకుని మీ వాళ్ళు కంగారు పడిపోయి నేను పంపించేసినట్టున్నారు. అమ్మ వెళ్ళి చందమామ కథ, బాలమిత్ర కథ చెప్పి వెళ్ళాను. నువ్వేమో వెనక ముందు చూసుకోకుండా వచ్చేసావు. కోరుకొండలో మీ వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కోరుకొండలో ఒక ఆడపిల్లని రేప్ చేసి తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ ముందు పారేశారు. కేసు కాదు కదా, కనీసం ఎఫ్ఐఆర్ కూడా చేసి ఉండరు. ఇక ఆ నేరస్తుల మీద చర్యలు తీసుకోవడం సరే సరే. అలాంటి దరిద్రమైన చరిత్ర ఉంది నీ పార్టీకి. అలాంటి నువ్వు వచ్చి తక్షణం చర్యలు తీసుకునే కూటమి ప్రభుత్వం మీద వాగుతున్నావు అంటే ఎంత దిగజారి మాట్లాడుతున్నావు ఒకసారి నిన్ను నువ్వు పరిశీలించు. అయితే నీకు తెలుసో తెలీదో శ్యామల, గోరంట్ల మాధవ్ అని మీ వైసీపీ పార్టీ ఒక ఎంపీ ఉన్నాడు. ఆ ఎంపీ ఒక వీడియో రిలీజ్ అయింది. ఆ ఎంపీ దా మధ్యలో ఒకసారి నువ్వు చూసావో లేదు నాకు తెలియదు కానీ మహిళ పట్ల చాలా వల్గర్ గా ప్రవర్తించాడు అతని మీద మీ పార్టీలో ఉన్న చర్యలు తీసుకున్నాడు. నీకేం తెలుసమ్మా? అలాగే అంబటి రాంబాబు గారు మహిళలతో అసభ్యంగా మాట్లాడుతూ అడ్డంగా దొరికిపోయాడు. అయినా కూడా అతని మీద ఏం చర్యలు తీసుకోకుండా అతన్ని మంత్రిగా కొనసాగించారు మీ పార్టీలో. మీ పార్టీ ఎమ్మెల్యే సుధాకర్ మైనర్ బాలికని 3 సంవత్సరాలు రేపు చేశాడు. ఆ కేసులో అరెస్ట్ కూడా అయ్యాడు అతను. అంటే నువ్వు మహిళల కోసం విలవిల్ల ఆడిపోతున్నావు కాబట్టి చెప్తున్నాను నీకు. ఇలా చెప్పుకుంటూ పోతే మీ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీల చరిత్ర పరమ వరస్ట్, డ్రైనేజీ కన్నా దరిద్రాన్ని కంపోస్తుంది. అలాంటి పార్టీ నుంచి వచ్చి నువ్వు మరి రంగరాయ మెడికల్ కాలేజ్ ఇష్యూని నువ్వు ఏకంగా చంద్రబాబు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి కలుపుతున్నావు అంటే కడుపుకు అన్నం తింటున్నావా లేకపోతే మరి ఏమైనా తింటున్నావా అని అడగాల్సి వస్తుంది.